ఇక రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది. రోజుకు దాదాపు 250 కోట్లకు పైగా అప్పు చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటి కూడా చేపట్టకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉండగానే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అదనంగా 6,000 కోట్లు సేకరించింది. ఇక తాజాగా మరో 6,000 కోట్లు సేకరించేందుకు ఆర్బీఐని ప్రతిపాదించడంపై ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. పరపతి బాండ్ల విక్రయం ద్వారా మరో 6,000 కోట్ల రుణం సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉండగానే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అదనంగా 6,000 కోట్ల రూపాయలు సేకరించింది. తాజాగా మరో 6,000 కోట్ల రూపాయలు సేకరించేందుకు ఆర్బీఐకి ప్రతిపాదించింది. డిసెంబర్ 2న జరిగే వేలం ద్వారా ఈ నిధులు సేకరించనున్నారు. తాజా వేలంలో 13 రాష్ట్రాలు కలుపుకొని 31,350 కోట్ల రూపాయలు సేకరిస్తుండగా అందులో అత్యధికంగా తెలంగాణ 6,000 కోట్ల రూపాయలు సేకరిస్తుంది. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టు చేపట్టకుండానే రాష్ట్రాన్ని రుణాల సుడిగుండంలోకి నెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ఓపెన్ మార్కెట్లో పరపతి బాండ్ల విక్రయం ద్వారా 54,009 కోట్ల రూపాయలు సేకరిస్తామని ప్రతిపాదించింది. ఎఫ్ఆర్బీఎం కింద కేంద్ర ప్రభుత్వం సైతం మార్కెట్ రుణాల కింద 54,009 కోట్ల రుణాలకు అనుమతించింది. కాగా మొదటి 2 త్రైమాసికాల్లో 48,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్న రాష్ట్ర సర్కారు మూడో త్రైమాసికంలో అక్టోబర్-డిసెంబర్ వరకు మరో 9,600 కోట్ల రూపాయలు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ఇంకా డిసెంబర్ నెల ఉండగానే ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు సేకరించి తాజాగా మరో 6,000 కోట్లు సేకరించేందుకు ప్రతిపాదించడం విశేషం. దీంతో మొత్తం బాండ్ల ద్వారా రాష్ట్ర సర్కారు సేకరించిన రుణం 66,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ఇది ఎఫ్ఆర్బీఎం పరిమితికి సుమారు 12,000 కోట్ల రూపాయలు అధికం. ఇంకా చివరి త్రైమాసికం మిగిలి ఉండగానే బడ్జెట్లో ప్రతిపాదిత రుణాల కన్నా అదనంగా రుణాలు తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఎఫ్ఆర్బీఎం సహా ఆర్బీఐ నిబంధనలకు లోబడి రుణాలు సేకరించి అనేక భారీ ప్రాజెక్టులను నిర్మించింది. దీనికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటి కూడా చేపట్టకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు 6 గ్యారంటీలను అమలు చేయకపోగా ఒక్క అభివృద్ధి ప్రాజెక్టునైనా చేపట్టిన దాఖలాలు లేవు. సర్కారు భూములన్నీ అమ్ముకోవడమే కాకుండా తాజాగా హిల్ టు పాలసీ పేరుతో ఏకంగా 22 పారిశ్రామిక వాడల్ని గంపగుత్తగా ఎత్తేసేందుకు చర్యలు చేపట్టింది. ల్యాండ్ కన్వర్షన్ రైట్స్ ఇస్తామంటూ 1,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. హౌసింగ్ బోర్డు, హెచ్ఎండిఏ, టీజీఐఏసీ తదితర సంస్థల ఆధీనంలోని విలువైన భూముల్ని విక్రయిస్తున్న ప్రభుత్వం తద్వారా వస్తున్న నిధుల్ని ఎటు మళ్లిస్తున్నదో అర్థం కావడం లేదని ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తీసుకున్న అప్పుల్ని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగటున రోజుకు దాదాపు 250 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర అప్పులు ఏ స్థాయికి చేరుతాయో, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.